సో ఈ వీడియో వచ్చేసి మనం 3 క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. మొదటిది, అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడానికి కారణాలేంటి? రెండవది, అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఇక మూడవది, ఈ అరెస్ట్ వల్ల అల్లు అర్జున్ ఎదుగుతాడే తప్ప తగ్గేదేలే, నిజమేనా? ముందుగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడానికి కారణాలేంటి? ప్రధాన కారణంగా మనకి సంధ్య 70mm దగ్గరికి అల్లు అర్జున్ వెళ్ళడం, అక్కడ తొక్కిసలాటలో ఒక మహిళ అండ్ ఒక చిన్న బిడ్డ చనిపోవడం ఇది కనిపిస్తున్నాయి. కానీ 3 క్వశ్చన్స్ అయితే సోషల్ మీడియాలో బాగా రైజ్ అవుతున్నాయి. ఈ మూడిటి వల్లే, ఈ 3 కారణాల వల్లే అరెస్ట్ అయ్యారు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం అయితే చెప్తున్నారు అనమాట. ముందుగా మొదటి కారణం ఏంటంటే, మొన్న జరిగిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో, హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో అల్లు అర్జున్ పొరపాటున ముఖ్యమంత్రి, తెలంగాణ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం దీన్ని ప్రధాన కారణమని కొంతమంది అంటున్నారు. ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. ముఖ్యమంత్రి పేరే మర్చిపోయాడు కాబట్టే రేవంత్ రెడ్డి గారు ఇదంతా జరిగింది అని కొంతమంది అయితే సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ఇక రెండవ కారణం వచ్చేసి పవన్ కళ్యాణ్ ట్వీట్ దీనికి బలం పోస్తుందన్నమాట. సో టుగెదర్ వీ స్టాండ్, డివైడెడ్ వీ ఫాల్. అంటే ఇప్పుడు ఇదంతా భరించలేక పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు ఏపీ డిప్యూటీ సీఎం కాబట్టి ఏపీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇదంతా చేయించింది అని కొంతమంది భావిస్తున్నారు. మూడో దాని గురించి మాట్లాడుకుంటే, మెగాస్టార్ మాత్రం పరుగులు పెట్టడం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే. సో ఈ అల్లు అర్జున్ని అరెస్ట్ అయిన వెంటనే మెగాస్టార్ పరుగులు పెట్టడం వెనక ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అయితే సపోర్టే చేస్తుందని చెప్పి ఇలా 3 వాదనలు అయితే జరుగుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు అనేది అయితే మాట్లాడండి. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాట్లాడుకుంటే, ముందుగా పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా, ఒకవేళ వీళ్ళు పర్మిషన్కి అప్లై చేసినా కూడా పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా అల్లు అర్జున్ గారు సంధ్య 70mm థియేటర్ దగ్గరికి వెళ్ళడం, ఓపెన్ టాప్లో ఉండడం, అక్కడ అభిమానుల్ని పలకరించడం, అభిమానులందరూ తోపులాట జరగడం ఇది ఎంతవరకు కరెక్ట్? బికాజ్ పర్మిషన్ ఇవ్వకుండా వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఒక క్వశ్చన్. ఇంకా రెండవది ఎంతవరకు కరెక్ట్ అంటే, రెండవది ఏంటంటే 25 లక్షలు ఇచ్చారు బన్నీ, ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చి దాంతోపాటు కుటుంబానికి అండగా నేనుంటాను అని చెప్పారు బన్నీ. బట్ అలాంటి వ్యక్తిని ఒక పాజిటివిటీ చూపించిన, జరిగిన నష్టానికి తన వంతు సాయం తాను చేస్తూ ఇంకా పాజిటివ్గా సపోర్ట్ ప్రకటిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది రెండవ క్వశ్చన్ అనమాట, సోషల్ మీడియాలో రైజ్ అవుతుంది. ఇక మూడవ క్వశ్చన్ వచ్చేసి, ఆఖరికి కేసు పెట్టిన వ్యక్తే అల్లు అర్జున్కి దీనికి సంబంధమే లేదు, ఆయనని వదిలేయండి, అవసరమైతే నేనే కేసు విత్డ్రా చేసుకుంటా అని చెప్పడం. సో దీనిని బట్టి అల్లు అర్జున్ని అటు కేసు పెట్టిన వ్యక్తే పాపం ఆయన తప్పేమీ లేదు అని చెప్తున్నప్పుడు అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సోషల్ మీడియాలో రైజ్ అవుతున్న క్వశ్చన్స్ ఇవన్నీ అనమాట. ఇక ఈ అరెస్ట్ వల్ల అల్లు అర్జున్కి నష్టమా లాభమా అని పక్కన పెడితే, నష్టమా అంటే నష్టం ఏమీ లేదు, ఆయన ఎదుగుతాడే తప్ప తగ్గేదేలే అని చాలామంది క్వశ్చన్ అంటూ ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదట బన్నీ చేసే నడవడిక, బన్నీ చేస్తున్న విషయాలు కూడా, ఆయన చూపిస్తున్న గెస్చర్స్ కూడా దానికి బలం పోస్తుందన్నమాట. ఎందుకంటే అరెస్ట్ అయిన సమయంలో చాలా కూల్గా నవ్వుతూ పోలీసులతో, నాకు కనీసం బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వరా అంటూ నవ్వుతూ ఆయన బండి ఎక్కడం, మధ్యలో అల్లు స్నేహారెడ్డి గారికి ఆయన ముద్దిస్తూ నవ్వడం, మిగిలిన వాళ్ళకి, వాళ్ళ నాన్నగారికి, అల్లు అరవింద్ గారికి, మిగిలిన వాళ్ళందరికీ ఆయన ధైర్యం చెప్పి వెళ్ళడం, ఇది ఖచ్చితంగా ఏంటంటే చాలా ధైర్యం, ఆయన మనోధైర్యం చూపిస్తూ ఆయన ద రైజ్, అల్లు అర్జున్ ద రైజ్ ఆ ఫేజ్లో పెట్టుకున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇక రెండో విషయానికి వస్తే, జనరల్లీ ఫస్ట్ విషయం అయితే జనరల్లీ పొలిటీషియన్స్ చేస్తూ ఉంటారు, ఎప్పుడైనా అరెస్ట్ అయినప్పుడు నవ్వుతూ ఇలా అంటూ వెళ్తూ ఉంటారు. బట్ అల్లు అర్జున్ అలా చేయడం అనేది మాత్రం అందరినీ షాక్ చేసింది. ఖచ్చితంగా అల్లు అర్జున్ ద రైజ్ ఈ ఫేజ్ అయితే నడుస్తుంది రియల్ లైఫ్లో అని చెప్పి చాలామంది అయితే అంటూ ఉన్నారనమాట సోషల్ మీడియాలో. ఇంకా రెండో విషయానికి వస్తే, అల్లు అర్జున్ నెగిటివిటీని కూడా తన బ్రాండ్ అండ్ ఇమేజ్ని పెంచుకోవడానికి యూజ్ చేసుకోగలుగుతున్నారు. ఆయనకున్న ఏంటంటే ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్, మేధస్సుతో ఇలా చేస్తున్నారు అని చెప్పి కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. బికాజ్ ఎవరన్నా ఇలాంటి టైంలో కొంచెం స్పృహ కోల్పోవడం, మీడియా ముందు కావచ్చు, పోలీసుల మీద కావచ్చు రైజ్ అవ్వడం, ట్రిగ్గర్ అవ్వడం,
అగ్రెసివ్గా మాట్లాడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ అల్లు అర్జున్ ఎక్కడా కూడా తన చిరునవ్వు చెరగకుండా నవ్వుతూ అందరికీ ధైర్యం చెప్తూ, ఆయన భయపడడం పక్కన పెట్టి, ఆయన ధైర్యంగా ఉండడం పక్కన పెట్టి, మిగిలిన వాళ్ళకు కూడా ధైర్యం చెప్తూ కంగారు పడకండి, అల్లు అర్జున్ గారు ఎక్కుతున్నా సరే ఎక్కొద్దు కారు, కంగారు పడకండి, నేను వెళ్తా, ప్రాబ్లం లేదు అని చెప్తూ వెళ్ళడం చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆయన బ్రాండ్ని, ఆయన ఇమేజ్ని, ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఆయన బ్రాండ్ని, ఆయన ఇమేజ్ని ఆయన పెంపొందించుకుంటున్నారు. ఆయన చాలా మెచ్యూర్డ్, చాలా మేధస్సు ఉన్న వ్యక్తి, చాలా జీనియస్, చాలా మాస్టర్ మైండ్ అని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ హోల్ సినారియో ఒక రియల్ లైఫ్లో ఇంత క్లిష్టమైన పరిస్థితి ఆయనకి ఏర్పడినప్పుడు దీనిని ఇప్పుడు పుష్ప 2 మార్కెటింగ్ కూడా యూజ్ అయ్యేలా చేస్తున్నారు, యూజ్ అవుతుంది అంటూ చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. బికాజ్ ఆల్రెడీ పుష్ప 2 సినిమా 1000 కోట్లు దాటింది, షార్టెస్ట్ టైంలో 1000 కోట్లు దాటిన ఇండియన్ సినిమాగా రికార్డులకు ఎక్కింది. సో ఇలాంటి టైంలో ఈ పుష్ప ప్రతి టీవీ ఛానల్లో అల్లు అర్జున్ని ప్రస్తావిస్తూ పుష్ప అంటూ మాట్లాడడం, ఇది పుష్ప 2కి మార్కెటింగే తప్ప పుష్ప 2 ఇంకా 1000 కోట్ల నెంబర్ కాస్త 1500 కోట్లు 2000 కోట్లు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది మార్కెటింగ్, ఐ మీన్ ఏంటంటే అడ్వర్టైజింగ్ ఇంకా యూజ్ అవుతుంది, ఫ్రీ మార్కెటింగ్ జరుగుతుంది అని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ముందైతే మనం మాట్లాడుకున్నది అది ఒక్కసారి మాట్లాడుకుందాం. టుగెదర్ వీ స్టాండ్, డివైడెడ్ వీ ఫాల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వర్ణాంధ్ర 2047ను ఉద్దేశించి ట్వీట్ చేసినప్పటికీ చాలామంది అయితే టైమింగ్ కరెక్ట్గా అరెస్ట్ అయిన టైమింగ్లో ఆ ట్వీట్ వచ్చింది కాబట్టి దీనికి సింక్ చేస్తున్నారు. సో మీరేం అభిప్రాయపడుతున్నారు? మీరు కూడా ఐ మీన్ మెగా ఫ్యామిలీ ఒకవేళ చీలికుంటే అందరూ యునైటెడ్గా ఉండాలి అని కోరుకుంటున్నారా? లేదు మెగా ఫ్యామిలీ ఎప్పటికీ ఒకటే అని భావిస్తున్నారా? లేదు మెగా వేరు అల్లు వేరు అని ఫీల్ అవుతున్నారు? మీరు కూడా కమెంట్ చేయండి.